ఇక చాలు 2 రోజులేగా గ్యాపు, తిరిగొచ్చాక ఎరియర్స్తో సహా తీసుకుందూగాని వదిలేయరా బాబూ. తనను కౌగిట బంధించి లిప్ లాక్ చేసిన హబ్బీని వెనుక్కు నెడుతూ అంది సంగీత. ఈ హనీ చెర్రీలు నా ఫేవరెట్ అంటూ సంగీత రోజారంగు పెదాలను తన చూపుడు వ్రేలితో తాకి, నువ్వు నా హనీబీవి సంగూ అంటూ సతీష్ సంగీతను దగ్గరకు లాక్కున్నాడు. ఓహో, ముందు ఇంటి నుండి చెక్అవుట్ అవ్వరా బాబూ, లేదంటే ఫ్లైట్ చెకిన్ టైం అయిపోతుంది అంటూ బలవంతంగా సంతోష్ నుంచి విడిపించుకుంది సంగీత. నిన్ను వదిలి నేను పోలేన్లే అన్నట్టు సతీష్ దీనంగా చూస్తుంటే జాలేసి తనే అతన్ని దగ్గరకు తీసుకొని పెదాలను తన మునిపంట నొక్కిపట్టి, ఇది నీ హనీబీ కాటు, ఘాటుగా ఉంది కదూ అంటూ సతీష్ కళ్లలోకి మైకంగా చూసింది సంగీత. థ్యాంక్యూ, ఐ లవ్ ఇట్, ఇదే నేను కోరుకున్నది అంటూ సంగీత ఒళ్లంతా తడిమి, ఇది నా సెక్యూరిటీ చెక్, నా ఆస్తులన్నీ నీ దగ్గర వదిలి వెళ్తున్నాను, నేను తిరిగొచ్చేంతవరకు భద్రంగా చూసుకో, వచ్చాక నాకు తిరిగి అప్పచెప్పాలి అంటూ ఓ కొంటె నవ్వు నవ్వి బయటకొచ్చి కారెక్కాడు సతీష్. దొంగ రాస్కెల్, తిరిగొచ్చాక నీ పని పడతా అనుకొని నవ్వుకుంది సంగీత. ఎయిర్పోర్టుకు చేరేలోపు 3 సార్లు ఫోన్ చేసి, వర్షం పడుతోంది ఇంటికొచ్చేయినా అని సంతోష్ అడుగుతుంటే రొమాంటిక్ గై అనుకుంటూ మురిసిపోయింది సంగీత. ఓల్డ్ మెలోడీని హమ్ చేసుకుంటూ స్నానానికి బత్రూంలోకి వెళ్ళింది. షవర్ నుండి నీరు పన్నీటి జల్లులా కురుస్తోంది. అభిషేకం చేస్తున్నట్లుగా శిరస్సు మీద నుంచి జారిపడుతూ ఎద పొంగులను దాటుకుంటూ పాదాల చెంతకు చేరే క్రమంలో తనువులోని అణువణువును ఆత్మీయ నేస్తంలా పలకరించి పరవశింపచేస్తోంటే ఒళ్లంతా త్రిల్లింతకు లోనై, ఆహా ఏమి హాయిలే ఇలా అనుకుంటూ సంగీత తన్మయత్వం చెందుకున్న తరుణంలో బెడ్రూంలో మొబైల్ రింగ్ అవుతోంది. ఇంట్లో ఉంటేనే నయం, బయటకు వెళితే అదే పనిగా ఫోన్లు, అంత తొందరేమొచ్చిందో, గురుడు దేనికి ఆగలేడు, ఇప్పుడేం చేయటం అనుకుంటూ స్నానం ఆపి టవల్ ఒంటికి చుట్టుకొని బెడ్రూంలో ఉన్న మొబైల్ తీసి హలో అంది. హాయ్ సంగు, ఎయిర్పోర్ట్ నుంచి చెక్ఇన్ అయ్యాను, బోర్డింగ్ ఇంకా కాలేదు, వాతావరణం బాగోలేదట, ఈ గాలివానలో వెళ్తే పైన ఫ్లైటు లోన ప్రయాణికులు తడిసి ముద్దవుతారట, గొడుగుల కోసం మార్కెట్కి పంపించారట, ఈలోగా విహంగం ఎప్పుడు ఎగిరెనో ఇక వెళ్ళినట్లే, ఇదంతా ఎందుక్కాని నువ్వు ఊ అను, వచ్చేస్తాను, ఇద్దరం కలిసి వర్షంలో తడుస్తూ బీచ్ రోడ్లో చెట్టాపట్టాలేసుకొని ముద్దుల్లో తడిసి ముద్దవుదాం సరేనా అన్నాడు సతీష్. ఇది చెప్పటానికేనా ఫోన్ చేసింది, స్నానం సగంలో ఆపి వచ్చాను, నువ్వు పోరా బాబూ అంటూ ఫోన్ కట్ చేసింది. రాత్రయ్యింది, ముసురు తగ్గలేదు, సతీష్ నుంచి ఫోన్ లేదు, సంగీత ఫోన్ చేసినా సమాధానం లేదు. బాగా చలిగా ఉంది, నిద్ర రానని అలిగింది. ప్రక్కన సతీష్ ఉంటే కొంటె మాటలు కొక్కిరాయి చేష్టలతో పోకిరి వేషాలు వేస్తుంటాడు. ఆ అల్లరికి అలవాటు పడ్డ తన శరీరం నిద్రపొమ్మంటే నో అంటోంది. అంటే తన మీద తనకే నియంత్రణ పోయిందా, తనకు తెలియకుండానే తన ఒళ్లంతా సతీష్ పార్టీలోకి మారిపోయిందా? జాదుగాడు సతీష్, నిజానికి సతీష్వి కానివి ఏవీ లేవు తనలో, అంతా సతీష్మయమే. జ్వరం వచ్చినట్లు సంగీత ఒళ్ళు వెచ్చబడింది. ప్రక్కన సతీష్ లేకపోతే పిచ్చెక్కినట్లుగా ఉంది. ఫోన్ చేయొచ్చుగా అనుకుంటుండగానే ఫోన్ రింగ్ అయింది. సతీష్ ఫోన్ చేశాడు. హాయ్ సంగు, గుర్తొస్తున్నాను కదూ, నాకు అంతే, ఫ్లైటు చాలా లేట్ అయింది, గంట క్రితమే రూముకు చేరుకున్నాను, నీకు ఫోన్ చేస్తే రిప్లై లేదు, ఏం మాట్లాడవు అన్నాడు. నన్ను నీతో తీసుకువెళ్ళొచ్చుగా, నన్ను వదిలి నువ్వొక్కడివే వెళ్ళిపోయావు, నాకు పిచ్చెక్కినట్లుగా ఉంది ఏడుపు గొంతుతో అంది సంగీత. ఏయ్ పిచ్చి, ఏమైంద్రా, అందుకేనే ప్రయాణం క్యాన్సిల్ చేసుకుని వచ్చేస్తానంటే రావద్దన్నావు, రేపు రాత్రికంతా నీ ఒళ్ళో వాళ్లను అన్నాడు సతీష్. కాదు, ఇప్పుడే వచ్చేయాలి, ఈ రాత్రి మనం నిద్రపోకూడదు, నువ్వేం చేస్తావో నాకు తెలీదు, నన్ను ఊహల పల్లకిలో ఊరేగించు, చిన్నపిల్లలా గారాలు పోయింది సంగీత. ఓకే అలాగే, అబ్రకదబ్రా, నువ్వే నా దగ్గరకొస్తున్నావు అన్నాడు సతీష్. వెల్కమ్ టు గాడ్స్ ఓన్ కంట్రీ మై డియర్ సంగు అంటూ ఎయిర్పోర్ట్ ఎగ్జిట్ గేటు బయట నుంచొని చేతులు చాచాడు సతీష్. కొచ్చిలో ఫ్లైట్ దిగిన సంగీత పరిగెత్తుకుంటూ వచ్చి సతీష్ను పెనవేసుకుపోయింది. సంగీతను అలానే పైకెత్తుపట్టుకొని కారు పార్కింగ్ ప్లేస్ దాకా తీసుకెళ్తుంటే జనం సంభ్రమాశ్చర్యాలతో అలానే చూస్తూ నిలబడిపోయారు. ఛీ, ఏంటిది, అందరూ చూస్తున్నారు,
కిందకి దింపు, నాకు సిగ్గేస్తోంది అని సంగీత గొడవ చేస్తోంటే, చూడనివోయ్, నా స్వీట్ హార్ట్నేగా నేనెత్తుకున్నది. అయినా బెడ్రూంలో కాదు, బాహ్యంలో చేసేదే దంపతుల మధ్య ఉన్న ప్రేమరాగాలకి ప్రామాణికం. నీకు తెలియడు కాని ఇప్పుడు నిన్ను చూసిన లేడీస్ ఎంతమంది తమ భర్తలు కూడా అలా ఎత్తుకుని తీసుకువెళితే ఎంత థ్రిల్లింగ్గా ఉంటుందో కదూ అనుకుంటూ నీ అదృష్టానికి అసూయపడలేదంటావా అని క్యాబ్ డోర్ తీసి సంగీతను బ్యాక్ సీట్లో కూర్చోబెట్టి తనూ పక్కనే కూర్చున్నాడు. కొన్ని రోజులు దూరంగా ఉన్న సతీష్ మీద విరహవేదనకి గురైన సంగీత కోమల శరీరం ప్రక్కనున్న సతీష్పై వాలి లతలా అల్లుకుపోయింది. చెంపా హత్తుకుంటూ, నా చెంపకు ఎంతటి ఉబలాటమో నీ చెంపతో చెలగాటమాడాలని అని సతీష్ చేస్తున్న అల్లరి చూసి, ఇలానే బావుందిరా అంటూ గారాలు పోయింది సంగీత. క్యాబ్ స్టార్ హోటల్ ముందు ఆగింది. సతీష్ రిజర్వ్ చేసి ఉంచిన రూంలోకి వెళ్లగానే సంగీత డామ్ టయర్డ్ అంటూ తూలుతూ ఫోమ్ బెడ్పై పడబోతుంటే పట్టుకున్న సతీష్ పట్టు తప్పి సంగీతపై పడిపోయాడు. ఏమైంది సంగు నీకు అన్నాడు సతీష్ సంగీతను పట్టుకొని. ష్, డిస్టర్బ్ చేయకు, నిజంగానే ఏదో అయ్యింది, మత్తుగా గమ్మత్తుగా ఉంది. ఈ రోజంతా ఇలానే ఉండిపోవాలనుంది, సరేనా అంది కళ్ళు మూసుకొనే. అలాగే, ముందు ఫ్రెష్ అప్ అయిరా అన్నాడు సతీష్. నువ్వు కూడా రా అంటూ సంగీత సతీష్ను తీసుకెళ్ళింది. ఆ రోజంతా హోటల్ రూంలోనే పున్నమి నాగులా పెనవేసుకుని గడిపిన ఇద్దరూ మన్నాడు ఉదయమే క్యాబ్లో బయల్దేరారు. దారి పొడవునా ఎత్తైన పర్వత శ్రేణులు, దట్టమైన అడవులు, పచ్చని పచ్చిక బయళ్ళు, గలగలా పారే సెలయేళ్లు, అద్భుతమైన కేరళ ప్రకృతి అందాలను చూస్తూ పరవశించిపోతూ ఇద్దరూ పులకించిపోయారు. కారు దిగగానే ప్రకృతి ప్రేమికులకు, హనీమూన్ జంటలకు స్వర్గధామం, 3 నదుల సంగమం, మున్నార్కి వెల్కమ్ అంటూ సంగీత చేయి పట్టుకుని తీసుకెళ్లాడు సతీష్. అబ్బా, ఎంత చలిగా ఉందో అంటూ సతీష్ని వెనక నుంచి వాటేసుకుని అలాగే నడుచుకుంటూ రిసార్ట్ రూంలోకి వెళ్ళింది సంగీత. ఎత్తైన కొండ అంచున కట్టిన రిసార్ట్ బాల్కనీలోంచి చూస్తే లోతైన లోయలోకి సన్నటి పాయలుగా జరజరా పాకిపోతున్న జలపాతాలు, దాపునున్న కొండలమీదుగా శ్వేతవిహంగాల మాదిరి మంద్రగమనంతో సాగిపోతున్న మేఘమాలికలు. ఓహ్, అద్భుతం అంటూ సంగీత ఆశ్చర్యంతో కేరింతలు కొడుతుంటే, రా కూర్చో అంటూ సిటౌట్లో సంగీతను కూర్చోబెట్టి కాఫీ తెచ్చాడు సతీష్. ఇద్దరూ కలిసి కాఫీ సిప్ చేస్తూ లోయ అందాలను వీక్షించారు. రిసార్ట్ బయట నడిచి వెళ్తుంటే ఒక ప్రక్క ఏటువాలుగా ఉన్న కొండలపై ఆకుపచ్చటి తివాచీ పరిచినట్లు మళ్ళుమళ్ళుగా కనుజూపు మేర విస్తరించి ఉన్న తేయాకు తోటలు, మరోపక్క అంబరాన్ని అంటుతున్నట్లున్న పొడవాటి జిగురు చెట్లు, వాటి మధ్య వయ్యారంగా విహరిస్తున్న రంగురంగుల పక్షులు, చెట్టాపట్టాలేసుకుని కౌగిళ్లలో కరిగిపోతున్న కొత్త జంటలు శృంగార వేడుకలు జరుపుకుంటున్నట్లు అంతటా సందడే సందడి. సతీష్, సంగీత లవ్ బర్డ్స్లా ఒకరిలో ఒకరు ఒదిగిపోతూ ఆ ప్రకృతి రమణీయతను కెమెరాలో బంధించారు. అలా 2 గంటల పాటు తిరిగి ఇక రిసార్టుకు వెళ్దామనుకుంటూ ఉండగానే అప్పటికప్పుడు కారు మబ్బులు క్రమ్ముకొచ్చాయి. ప్రియుని రాకకై ఎదురుచూస్తున్న ప్రేయసిలా చల్లటి పిల్లగాలి దూసుకొచ్చింది. ఆ రెంటి అనురాగ సంగమమై చిటపట చినుకులు పుట్టుకొచ్చాయి. పదమంటూ వడివడిగా నడుచుకుంటూ సతీష్, సంగీత రిసార్ట్ చేరేసరికి తడిసి ముద్దయ్యారు. తడి దుస్తుల్లో అద్భుతమైన అజంతా శిల్పసుందరిలా ఉన్న సంగీత అందాల ఆరబోత చూసి ట్రాన్స్లోకి వెళ్ళిపోయినట్లు రెప్పెయ్యకుండా అలానే చూస్తుండిపోయాడు సతీష్. చీపోండి అంటూ సంగీతం ముందుకొచ్చి తన 2 చేతులతో సతీష్ కళ్ళు మూసింది. మరుక్షణమే తడిసిన దుస్తులు నీలమీద పడిపోయాయి. జోహారు జోహారు ఈ వానకు అనుకుంటూ నగ్నంగా ఉన్న దేహాలు 2 రతిక్రీడకై తహతహలాడుతూ తలపడ్డాయి. ఆ రోజు మున్నార్లో పండుగ చేసుకుని మర్నాడు మరో హిల్ స్టేషన్ తెక్కడికి ప్రయాణమయ్యారు. దారి పొడవునా మంచు దుప్పటి కప్పుకున్న కొండవాగులు, అడవులకు చిరుజల్లులు తోడై వణుకు పుట్టిస్తుంటే సంగీత సతీష్ను అంటిపెట్టుకునే ఉంది. దారిలో ఆగి చూసిన కాఫీ, సుగంధ ద్రవ్యాలు, మసాలా దినుసుల తోటలు దేనికదే ఓ వింత అనుభూతిని పంచిచ్చాయి. పెరియార్ వన్యప్రాణుల అభయారణ్యం మధ్యగా పెరియార్ సరస్సులో బోటు ప్రయాణం మరో మధురానుభూతిని మిగిల్చింది. నీలగిరి దుప్పి, చెంగున గెంతుతూ సాగే జింకలు, పొడవాటి నీలగిరి కోతులు,
ఎగిరే ఉడతలు చూసి ఇద్దరూ విస్మయానికి లోనయ్యారు. అదిగదిగో అటుచూడు అంటూ సతీష్ను చుట్టూ చేతులు బిగించి దగ్గరకు లాక్కుంది సంగీత. అటుగా చూపు సారించిన సతీష్ సరస్సులో గజరాజుల జలకాలాటలు, సరస శృంగార చేష్టలు చూసి బావుంది తగు అన్నాడు నవ్వుతూ. అంటూ సతీష్ను వెనక నుంచి మత్తుగా హత్తుకుంది సంగీత. తెక్కడికి చేరాక సంగీత మనసు పడిందని మావటి సహాయంతో గజరాజుని కూర్చోబెట్టి ఇద్దరూ తొండం మీదుగా ఎక్కి గజారోహణం చేసి అరగంటసేపు అడవిలో విహరించడం, ఆ ఎలిఫెంట్ రైడ్ అద్భుతం, అత్యద్భుతం అనుకుంటూ మురిసిపోయారు. ఆ రాత్రి ట్రీటాప్ కాటేజ్లో చుట్టూ ఉన్న మహావృక్షాలపై ఆవాసం ఏర్పాటు చేసుకున్న వందల కొద్దీ పక్షులతో కలిసి ప్రేమ పక్షుల్లా సరససల్లాపాలలో మినిగితేలారు. కేరళ పర్యాటకంలో అన్నిటికంటే అత్యంత ఆనందాన్ని, మధురానుభూతిని కలిగించేది వెనిస్సా ఫీస్ట్గా పిలువబడే అలెప్పీ నుంచి కొల్లాకు వరకు వెంబెనాడ్ సూట్స్పై ఒక రోజంతా పడవలో ప్రయాణం. సతీష్ ప్రత్యేకంగా బుక్ చేసుకున్న హౌస్ బోట్లో ఒక ఫర్నిష్డ్ బెడ్రూమ్ సెట్టింగ్ ఉంది. బోటును నడిపేందుకు ఒక డ్రైవరు, మరో సహాయకుడు, పర్యాటకులకు వారికిష్టమైనవి వండి పెట్టేందుకు ఒక కుక్ కూడా ఉండటం విశేషం. హైలో హైలెస్సా హంసకదనా పడవ ఊయ్యాల ఊగినది అంటూ సరస్సులో రాజహంసల టీవీగా సాగిపోతున్న హౌస్ బోట్లో ప్రయాణం సతీష్ సంగీతలకు జీవితంలో ఓ మరుపురాని మధురమైన అనుభవం. సరస్సు మధ్యలో చిన్న చిన్న ద్వీపాలు, వాటిపై సాగుచేస్తున్న వరి పొలాలు, కొబ్బరి చెట్లు, మేతలు పట్టుకుని జీవించే మత్స్యకారుల ఇళ్ళు, మధ్య మధ్యలో సరస్సులోకి ప్రవహించే అనేక చిన్న చిన్న నదులు, వాటిని కలిపే వంకరటింకర కాలువలు, ఇలా దారి పొడవునా కనివిందు చేసే ప్రకృతి అందాలను బోటు బాల్కనీలోంచి వీక్షిస్తూ కెమెరాలో బంధిస్తూ సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు ఇద్దరు. తమకిష్టమైన వంటకాలు బోట్లోని చెప్పి చేయించుకొని తింటూ వారి రుచిమొగ్గలకు సరికొత్త రుచులు పరిచయం చేశారు. రాత్రి భోజనానంతరం బెడ్రూంలో సంతోష్ సరసన చేరిన సంగీత, గ్రేట్, ఊహల పల్లకీలో ఊరేగించమంటే నిజంగానే పల్లకీలో ఊరేగించావు అంది మైకంగా సతీష్ కళ్లల్లోకి చూస్తూ. నువ్వా రోజు రాత్రి ఫోన్లో మాట్లాడే ముందే నాకు మెసేజ్ వచ్చింది. మా కంపెనీ చైర్మన్ ప్రోగ్రాం క్యాన్సిల్ అయిందని, బోర్డ్ మీటింగ్ వచ్చే నెలకు వాయిదా పడిందని. అందుకే నువ్వు మాట్లాడటం అయిపోగానే ఆన్లైన్లో ఫ్లైట్ టికెట్ బుక్ చేసి నీకు మెయిల్ చేసి చెప్పాను. తెల్లారేసరికి నువ్వు కొచ్చికి ఫ్లైట్కొచ్చేశావు. ఐ లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ అంటూ సతీష్ గుండెలపై పడుకొని నన్ను నీలో కలిపేసుకోరా అంటూ తమకంతో సంగీత మత్తుగా హత్తుకుంటుంటే వెంబనాడ్ సరస్సు సాక్షిగా హౌస్ బోట్లో ఆ రాత్రి వసంతోత్సవం జరిగింది. ఫ్లైట్లో తిరుగు ప్రయాణంలో సతీష్ సంగీతని ఎలా ఉంది ఈ 4 రోజుల మన అనుభవం అని అడిగినప్పుడు సంగీత చప్పున ప్రక్కకు తిరిగి సతీష్ పెదాలపై తనివి తీరా ముద్దు పెట్టి ఇలా అంది. ఓకే, మరి అన్నిటికంటే ఏది బాగా మనసుకు నచ్చింది? కొచ్చి ఎయిర్పోర్ట్లో నిన్ను ఎట్టుకుని వెళ్లటమా, మున్నార్ వానలో తడిసి ముద్దవ్వటమా, తెక్కడిలో ఎలిఫెంట్ రైడా, ట్రీటాప్ రిసార్ట్లో గడిపిన క్షణాలా, హౌస్ బోట్లో వసంతోత్సవమా అని సతీష్ అడిగినప్పుడు దేనికదే సాటి, అనుక్షణం నీతో గడపటమే అన్నిటికన్నా మేటి అంది సంగీత. ఎక్సలెంట్, అయితే ఇది చెప్పు, నీలో నాలో మనిద్దర్లో ఒకేలా ఉన్నదేంటి అని సతీష్ అడగ్గానే రతిమన్మదా అంది సంగీత తడబడకుండా. అంతే, ఆ సమాధానానికి ఫిదా అయిపోయిన సతీష్ అంతకుముందు సంగీత ఇచ్చిన ముద్దు తిరిగిచ్చేశాడు. అప్పుడే అటుగా వచ్చిన ఎయిర్ హోస్టెస్ అది చూసి గుంభనంగా నవ్వుకుంది. 3 నెలలు గడిచాయి. సంగీతకు ఇప్పుడు 3వ నెల. అమ్మాయే పుడుతుంది, అచ్చం అమ్మలానే ఉంటుంది, పేరు మున్నా అన్నాడు సతీష్. కాదు, అబ్బాయే పుడతాడు, అచ్చం నాన్నలాగానే ఉంటాడు, పేరు మున్నార్ అంది సంగీత. చూద్దాం అనుకుని ఇద్దరూ నవ్వుకున్నారు. అలవాటు ప్రకారం సతీష్ సంగీతను ఎత్తుకోబోతే ఇక నన్ను కాదు, 6 నెలలాగితే పాపాయనెత్తుకుందురుగాని అని సంగీత సతీష్ సరసన చేరింది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు స్టోరీ. ఈ స్టోరీ మీకు నచ్చిందని భావిస్తున్నాను. ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీలు, ఫ్యామిలీ స్టోరీలు, రొమాంటిక్ లవ్ స్టోరీలు
ఎమోషనల్ స్టోరీలు, రియల్ లైఫ్ స్టోరీలు, ఇంకా మరెన్నో స్టోరీల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.